कृष्णादन्यमजानत क्षणमपि स्वप्नेऽपि विश्वेश्वरे तस्मिन् भक्तिमहैतुकीं विदधतो हृत्कायवाग्भिः सदा श्रीलान् सद्गुणपुञ्जकेलिनिलयान् प्रेमावतारानहं वन्दे भागवतानिमाननुलभम् मूर्ध्ना निपत्यक्षितौ आजानुलम्बितभुजौ कनकावदातौ सङ्कीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ जयतां सुरतौ पंगो मम मन्दमतिर्गति मत्सर्वस्वपदाम्बोजौ राधा मदनमोहनौ नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। పద్మపురాణాంతర్గత గీతా మహాత్మ్యం. పద్మపురాణం గీత యొక్క మహాత్మ్యాన్ని, గొప్పదనాన్ని ఈ విధంగా స్తుతిస్తుంది. మనం కూడా ఈరోజు ప్రవచనం ప్రారంభించే ముందు గీత యొక్క మహాత్మ్యాన్ని స్తుతిద్దాం. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ विष्णो पदमवाप्नोति भयशोकादिवर्जितः। गीताध्ययनशीलस्य प्राणायामपरस्य च नैव सन्ति हि पापानि पूर्वजन्मकृतानि च। मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्बसि स्नानं संसारमलनाशनम्। गीतासु गीता कर्तव्या किमन्ये शास्त्रविस्तरै या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिश्रिता। भारतामृतसर्वस्वं विष्णोर्वक्त्राद्विनिश्रितं गीता गङ्गोदकं पीत्वा पुनर्जन्म न विद्यते। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। एकं शास्त्रं देवकीपुत्रगीतम् एको देवो देवकीपुत्र एव। एको मन्त्रस्तस्य नामानि यानि कर्माप्येकं तस्य देवस्य सेवा। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనం గీతా సందేశ కార్యక్రమంలో భాగంగా అష్టాంగ యోగాన్ని గురించి చర్చను కొనసాగిద్దాం. నిన్న మనం నిర్వచనం, పదకోశం, అధికారం, ఈ అష్టాంగ యోగాన్ని ఆచరించే విధానం ఇత్యాది విషయాలను, తర్వాత పురోగతిని, కొన్ని ఉపమానాలను కూడా తెలుసుకున్నాం. ఈరోజు అష్టాంగ యోగ
అష్టాంగ యోగాన్ని చక్కగా ఆచరించిన యోగి యొక్క పరిపూర్ణత గురించి, తర్వాత అటువంటి యోగి చేరే గమ్యం ఏంటి ఇత్యాది విషయాలు తెలుసుకుందాం. దాని తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత, అష్టాంగ యోగం గురించి చక్కగా చెప్పిన తర్వాత అర్జునుడు తన నిస్సహాయతను ప్రకటిస్తాడు. ఈ అష్టాంగ యోగం నాలాంటి వారికి ఆచరించడం చాలా కష్టము అని చెప్పిన తర్వాత భగవంతుడు అర్జునుడికి ఇంకో ప్రశ్న వస్తుందన్నమాట. ఇలా భౌతిక సుఖాలన్నింటినీ వదులుకుని ఈ అష్టాంగ యోగాన్ని ఆచరిద్దామని ప్రారంభించిన సాధకుడు చివరకు అష్టాంగ యోగ పరిపూర్ణత సాధించకుండా ఒకవేళ అటువంటి వాడు భ్రష్టుడైతే అటువంటి వాడి గమ్యం ఏంటి అని అడుగుతాడనమాట. దాని గురించి చర్చించుకుందాం. తర్వాత అష్టాంగ యోగ వైశిష్ట్యాన్ని, చివరిగా అష్టాంగ యోగ సారాంశంతో ముగిద్దాం. ఈరోజు మనం అష్టాంగ యోగ పరిపూర్ణత గమ్యం గురించి చర్చించుకుందాం. మనం నిన్న చెప్పుకున్న విధంగా ఎవరైతే శుభ్రమైన ప్రదేశాన్ని, జనావాసం లేనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని చక్కటి ఆసనాన్ని ఏర్పరచుకుని దానిపైన దర్భ, జింక చర్మము వస్త్రాన్ని పరుచుకుని దానిపై సుఖంగా ఆసీనుడైనటువంటి అష్టాంగయోగి ఆ విధంగా చక్కగా అష్టాంగయోగాన్ని ఆచరిస్తే, అలా ఆచరిస్తూ పురోగతిని సాధించిన తర్వాత కూడా ఇంకా ఆచరిస్తూ ఉంటే అటువంటి అష్టాంగయోగి పరిపూర్ణతను సాధిస్తాడు. అటువంటి పరిపూర్ణత సాధించిన వ్యక్తిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయో మనం తెలుసుకుందాం. ఇది 6వ అధ్యాయం 27వ శ్లోకం అన్నమాట. ప్రశాంతమనసం హేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం. ఎవరైతే చక్కగా ఈ అష్టాంగ యోగాన్ని ఆచరిస్తారో మనం చెప్పుకున్న విధంగా ప్రశాంత మనసం హేనం, ఎవరి మనసైతే ప్రశాంతతను చెందుతుందో, అకల్మషం, ఎవరైతే కల్మషరహితుడవుతాడో, పాపాలన్నీ పోగొట్టుకుంటాడో, శాంత రజసం, ఎవరికి రజోగుణం శాంతిస్తుందో, ఎవరికైతే రజోగుణం పూర్తిగా తొలగిపోతుందో, అంటే రజోగుణం నుంచి ఉద్భవించిన కామక్రోధాలను ఎవరైతే పూర్తిగా త్యజిస్తాడో అటువంటి యోగినం సుఖముత్తమం బ్రహ్మభూతం ఉపైతి. అటువంటి యోగి ఉత్తమ సుఖమైన బ్రహ్మభూతం ఉపైతి, ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. అంటే ఎవరైతే ఈ అష్టాంగ యోగాన్ని చక్కగా అవలంబిస్తారో అటువంటి వాడి మనస్సు ప్రశాంతతను చెంది, అటువంటి వాడు రజోగుణం నుండి, అటువంటి వాడికి రజోగుణం అనేది లేశమాత్రం కూడా లేకుండా, కామక్రోధాలు లేశమాత్రం కూడా లేకుండా ఉంటాడు. అటువంటి వాడు అత్యుత్తమమైన ఆత్మసాక్షాత్కారాన్ని ఆస్వాదిస్తూ అత్యుత్తమమైన సుఖాన్ని అనుభవిస్తుంటాడు. ఇంకా యుంజనేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఈ విధంగా యుంజనేవం సదాత్మానం, ఈ విధంగా విగత కల్మషః, ఎవరైతే కల్మషాలని ఈ విధంగా యోగాన్ని ఆచరించి పోగొట్టుకుంటాడో, విగత కల్మషః, కల్మషరహితుడు, విగత కల్మషుడు, అటువంటి యోగి సదాత్మానం యుంజనేవం, ఈ వ్యక్తట ఎప్పుడూ కూడా సుఖం కలిగించేటువంటి
ఆత్మ సాక్షాత్కారమందు ఎప్పుడు స్థిరుడై ఉంటాడు. యుంజనేవం సదాత్మానం అంటే ఎప్పుడు సుఖకరమైన ఆత్మ సాక్షాత్కారాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. ఆ విధంగా సుఖాన్ని కలిగించేటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని అనుభవిస్తూ ఉండడం వల్ల అతనికి సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే అంటే అతనికి అత్యంత సుఖమైన పరమాత్మ సాక్షాత్కారం కూడా కలుగుతుంది. అంటే యుంజనేవం సదాత్మానం యోగి విగత కల్మష. ఎవరైతే ఈ విధంగా కల్మషాలన్నిటినీ పోగొట్టుకుని ఈ అష్టాంగ యోగాన్ని చక్కగా ఆచరిస్తాడో, ఆచరిస్తూ అతను సుఖకరమైనటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా ఆస్వాదిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అత్యంత సుఖమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారం కూడా అతనికి కలుగుతుంది. అంటే ఆత్మ సాక్షాత్కారం అనేది సుఖాన్ని కలిగిస్తుంటే పరమాత్మ సాక్షాత్కారం అత్యంత సుఖాన్ని కలిగిస్తుంది, అక్షయమైన సుఖాన్ని కలిగిస్తుంది. మరి ఇటువంటి యోగ పరిపూర్ణత సాధించినటువంటి అష్టాంగ యోగి పరమాత్మను ఏ విధంగా తెలుసుకుంటాడు? పరమాత్మ సాక్షాత్కారం అవుతుందని చెప్పాం కదా. అటువంటి అష్టాంగ యోగి, పరిపక్వత సాధించిన అష్టాంగ యోగి పరమాత్మను ఏ విధంగా తెలుసుకుంటాడంటే ఈ శ్లోకంలో చెప్పబడింది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన. యోగయుక్తాత్మ అంటే ఈ యోగంలో చక్కగా పరిపూర్ణత సాధించిన అష్టాంగ యోగి అని. యోగయుక్తుడు అంటే యోగ పరిపూర్ణుడు. అటువంటి వాడు పరమాత్మను ఏ విధంగా చూస్తాడంటే ఈక్షతే. అటువంటి వాడు యోగంలో పరిపూర్ణత సాధించినటువంటి అష్టాంగ యోగి పరమాత్మని ఈ విధంగా చూస్తాడు. సర్వభూతస్థమాత్మానం అంటే ఈ పరమాత్మ సర్వభూతములందు అంతర్యామిగా ఉన్నాడు అని తెలుసుకుంటాడు. ఇంకే విధంగా తెలుసుకుంటాడు? సర్వభూతాని చాత్మని, ఈ సమస్త భూతరాశులన్నిటికి కూడా ఈ పరమాత్మే ఆశ్రయంగా కలిగి ఉన్నాడు అని కూడా తెలుసుకుంటాడు. ఇంకా ఏ విధంగా తెలుసుకుంటాడు? సర్వత్ర సమదర్శన, ఈ పరమాత్మకు అందరి పట్ల సమదర్శనం ఉంది అని యోగయుక్తుడైనటువంటి వాడు, యోగ పరిపూర్ణత సాధించిన వాడు పరమాత్మ గురించి ఈ విధంగా 3 రకాలుగా తెలుసుకుంటాడు. అంటే అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మ అంతర్యామిగా అందరి హృదయాలలో నివసించి ఉన్నాడు. తర్వాత అందరి జీవులకు, సమస్త భూతాలన్నిటికీ కూడా ఆశ్రయం ఆ పరమాత్మే. ఈ భూతాలన్నిటికీ కూడా పరమాత్మ సమదర్శిగా ఉంటాడు. అంటే ఈ భూతాలన్నింటినీ కూడా భగవంతుడు సమానంగానే చూస్తాడు. మరి ఈ విధంగా ఎవరైతే పరమాత్మను గ్రహిస్తారో, అంటే అందరి జీవులలో అంతరాత్మ కృష్ణుడే అని ఈ విధంగా ఎవరైతే గ్రహిస్తారో అటువంటి వాడికి ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే, మనం పరమాత్మ సర్వభూతాలలో అంతర్యామిగా ఉన్నాడు అని తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో కూడా ఈ శ్లోకంలో చెప్పబడింది. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. యోమాం పశ్యతి సర్వత్రా అంటే ఎవరైతే సర్వజీవులందు నన్నే చూస్తారో, సర్వం చ మయి పశ్యతి నాయందే సర్వజీవులన్నింటినీ చూస్తారో అటువంటి వాడికి ఎటువంటి ప్రయోజనం కలుగుతుందంట? ఎవరైతే ఈ పరమాత్మ సర్వజీవుల యందు అంతర్యామిగా ఉన్నాడు అని తెలుసుకుంటారో, ఈ సర్వజీవులన్నీ కూడా పరమాత్మ యందే ఆశ్రయం పొందుతున్నాయో అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడికి తస్యాహం న ప్రణశ్యామి అని చెప్తున్నాడు భగవంతుడు. అటువంటి వాడికి నేను దూరం కాను అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? సచమేన ప్రణశ్యతి, అటువంటి వాడు నాకు కూడా దూరం కాడు. అంటే అటువంటి వాడు నాకు చాలా ఇష్టము, వాడికి నేను దూరం కాను, నేను కూడా వాడికి, అతను నాకు దూరం కాడు, నేను అతనికి దూరం కాను అని అంటున్నాడు. ఈ విధంగా అష్టాంగ యోగ పరిపూర్ణత సాధించినటువంటి అష్టాంగ యోగి
పరిపక్వత సాధించిన తర్వాత భగవంతుడికి అత్యంత ప్రియవంతుడవుతాడు, అత్యంత ప్రియతముడవుతాడు. అతడు ఈ విధంగా భగవంతుడిని భజిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. ఎవరైతే ఈ విధంగా సర్వభూతాలలో అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మను నేనే అని తెలుసుకుని భజత్యమేకత్వమాస్థిత, ఏకత్వ బుద్ధితో నన్ను చక్కగా భజిస్తాడో సేవిస్తాడో అటువంటి వాడు సర్వదా వర్తమానోపి సయోగీమయి వర్తితే. అటువంటి వాడు అన్ని విషయాలందు ప్రవర్తించినా కూడా వాడు ఎప్పుడు కూడా నాయందే ఉంటాడు, అంటే నా ఆశ్రయాన్నే పొందుతాడు. ఇదంతా చెప్పిన తర్వాత యోగులందరిలో గొప్ప యోగి ఎవరు అని భగవంతుడు చెప్తున్నాడు. అష్టాంగ యోగంలో పరిపూర్ణత సాధించిన తర్వాత అష్టాంగ యోగి ఎటువంటి లక్షణాలను కనబరుస్తాడో చెప్తున్నాడు. ఇంకా ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. ఓ అర్జున, సర్వప్రాణులన్నీ కూడా తన వంటివే అని భావిస్తాడట. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున అంటే సర్వభూతాలు అన్నీ కూడా, ఈ సమస్త ప్రాణులన్నీ కూడా ఇవన్నీ నా వంటియే అని భావించి, తన వంటియే అని భావించి అష్టాంగయోగి సుఖం వాయది వాయ దుఃఖం, వాళ్ళకు సుఖం కలిగితే ఆ సుఖం నాకు కలిగింది అని సంతోషపడతాడు, వాళ్ళకు దుఃఖం కలిగితే నాకు దుఃఖం కలిగింది అన్నట్లుగా బాధపడతాడట. ఎవరు? పరిపూర్ణత సాధించినటువంటి ఉత్తమమైన శ్రేష్టమైన అష్టాంగయోగి. అటువంటి అతను పరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. అతన్నే పరదుఃఖ దుఃఖి అని అంటారనమాట. కేవలం వైష్ణవుడు కూడా మాత్రమే ఆ విధంగా చూడగలడు. ఈ అష్టాంగయోగి కూడా అష్టాంగయోగంలో బాగా చక్కగా పరిపక్వత సాధించిన తర్వాత ఈ విధంగా చూడగలడు. ఇతరుల దుఃఖాన్ని కూడా తన దుఃఖంగా చూడగలడు. అటువంటి వాడిని భగవంతుడు ఏమన్నాడు? సయోగి పరమోమతః. నా అభిప్రాయం ప్రకారం అటువంటి యోగి చాలా గొప్పవాడు, పరమశ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. భగవంతుడు ఎవరినైతే పరమశ్రేష్ఠుడు అని చెప్తాడో అటువంటి వాడు నిజంగా చాలా శ్రేష్ఠుడు. ఎవరైతే ఈ విధంగా ఇతరుల దుఃఖాన్ని తన దుఃఖంగా చూడగలరో అటువంటి వాడు నిజమైన శ్రేష్ఠుడు, పరమశ్రేష్ఠుడు. ఇది ఇప్పుడు వరకు మనం అష్టాంగయోగ పరిపూర్ణత గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఇదంతా చెప్పిన తర్వాత అర్జునుడు తన నిస్సహాయతను ప్రకటిస్తాడనమాట. ఓ కృష్ణ, నువ్వు ఇప్పుడు వరకు చాలా చక్కగా చెప్పావు ఈ అష్టాంగయోగాన్ని, కానీ నాలాంటి వారికి ఇది ఆచరించడం చాలా కష్టము అని ఈ విధంగా తన నిస్సహాయతను ప్రకటిస్తున్నాడు అర్జునుడు. అర్జున వాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితం స్థిరం. అర్జునుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? యో అయం యోగ త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన. ఓ మధుసూదన, నువ్వు ఏ యోగాన్నైతే నువ్వు ఇప్పుడు వరకు చక్కగా చెప్పావో, మంచిగా ఈ సమత్వ బుద్ధితో ఉండాలి అని చెప్పావో అటువంటి ఈ అష్టాంగ యోగం ఏతస్యాహం న పశ్యామి, ఇది నాకు స్థిరంగా ఉంటుందని అనిపించట్లేదు. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరం స్థితిం స్థిరం. కృష్ణ, నువ్వు చాలా చాలా చక్కగా చెప్పావు. సమత్వ బుద్ధితో కూడి ఉండాలి ఈ అష్టాంగ యోగాన్ని ఆచరించడానికి అని చాలా బాగా చెప్పావు. కానీ ఈ యోగం నాలాంటి వారికి స్థిరంగా ఉంటుంది అని నాకు అనిపించట్లేదు అని అర్జునుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, సమబుద్ధితో కూడి ఉండాలి అని అన్నావు, ఇతరుల దుఃఖాన్ని కూడా
నా దుఃఖంలా భావించాలి అన్నావు, కానీ నేను దుర్యోధనుడి దుఃఖాన్ని నా దుఃఖంగా భావించలేను. అందరినీ నేను సమానంగా కూడా చూడలేను. దుర్యోధనుడిని, ద్రోణాచార్యుడిని ఒకలాగా నేను చూడలేను. అదేవిధంగా అన్ని పరిస్థితుల్లో కూడా నేను ఒకే విధంగా ఉండలేను. ఇటువంటి అష్టాంగ యోగం నాలాంటి వారికి ఆచరణ చాలా కష్టము. ఎందుకంటే నా మనస్సు చంచల స్వభావం కలిగి ఉంది. చంచలత్వాత్. ఎందుకంటే ఈ మనసు చాలా చంచల స్వభావం కలది కాబట్టి, మరియు ఈ సమత్వ బుద్ధి అంటే వేరే వాళ్ళ దుఃఖాన్ని కూడా నా దుఃఖంగా పరిగణించాలంటే నేను దుర్యోధనుడి దుఃఖాన్ని నా దుఃఖంగా పరిగణించలేను, కాబట్టి నేను ఈ యోగాన్ని ఆచరించలేను అని తన నిస్సహాయతను ప్రకటించి ఇంకా ఈ మనస్సు యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాడు. ఇక్కడేం చెప్పాడు? మనస్సు గురించి చంచలత్వాత్ అన్నాడు. మనస్సు చాలా చంచల స్వభావం కలది అని ఇక్కడ చెప్పాడు. ఇక తర్వాత శ్లోకంలో మనస్సు యొక్క స్వభావాన్ని ఇంకా చెప్తున్నాడు. చంచలం హిమన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఏమంటున్నాడు అర్జునుడు ఇక్కడ? ఓ కృష్ణ, చంచలం హిమన కృష్ణ, ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చాలా చంచలమైనది. ప్రమాథి అంటే పీడించే స్వభావం కలది ఈ మనస్సుకి. బలవదృఢం, ఈ మనస్సు చాలా బలవంతమైనది, చాలా దృఢమైనది కూడా. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ మనస్సును నిగ్రహించడం ఇన్నో ఎంత కష్టతరం అంటే వాయువును నిగ్రహించడం కంటే కూడా ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టం, సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చంచల స్వభావం కలది, నిలకడగా ఉండదు. ఇది చాలా ఇబ్బందిని, బాధను కలిగిస్తుంది, పీడించే స్వభావం కలది. సరే, పీడిస్తుంది కదా, తట్టుకోవచ్చేమో అనుకుంటే అది చాలా బలం కలది, దృఢం కలది. దాన్ని నిగ్రహించడం చాలా చాలా కష్టము. వాయువును సైతం నిగ్రహించడం సులభమేమో, కానీ ఈ మనసును నిగ్రహించడం ఇంకా కష్టం అని చెప్తున్నాడు. వాయువును నిగ్రహించడం చాలా చాలా కష్టం, కానీ అర్జునుడు వాయువును నిగ్రహించగలుగుతాడట. కానీ అటువంటి గొప్ప అర్జునుడే ఈ విధంగా చెప్తున్నాడు, మనసును నిగ్రహించడం చాలా కష్టము అని. ఇప్పుడు భగవంతుడు అర్జునుడు ఏం చెప్పాడు? తన అభిప్రాయాన్ని చెప్పాడు. అష్టాంగ యోగం ఆచరించడం నాకు స్థిరంగా అనిపించడం లేదు అని చెప్పి మనస్సు యొక్క చంచల స్వభావాన్ని గురించి చెప్పాడు. భగవంతుడు ఈ మనస్సును నియంత్రించుకోవడానికి పరిష్కారాన్ని చెప్తున్నాడు. ఇది చెప్పిన తర్వాత భగవంతుడు కూడా తన అభిప్రాయాన్ని చెప్తాడు. శ్రీ భగవాన్ వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భగవంతుడు, దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మహాబాహో, ఓ వీరుడా, గొప్ప బాహువులు కలవాడా, అసంశయం మనో దుర్నిగ్రహం అచలం. నువ్వు చెప్పిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అసంశయం. నువ్వు చెప్పింది నిజమే. ఈ మనస్సు నిగ్రహించడం చాలా కష్టతరం, ఈ మనస్సును నిగ్రహించడం చాలా చాలా కష్టం. మనో దుర్నిగ్రహం అచలం. ఈ మనసు చాలా చంచల స్వభావం కలగది, స్థిరంగా ఒక చోట ఉండదు. ఓ మహాబాహో, నువ్వు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను అనే భగవానుడు, దేవాది దేవుడు సైతం మనస్సును నిగ్రహించడం కష్టము అని చెప్పాడు. కానీ తర్వాత చివరి రెండు పాదాల్లో ఏ విధంగా మనస్సును నిగ్రహించుకోవచ్చో చెప్తున్నాడు. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అయినప్పటికీ ఈ మనస్సు చాలా చంచలమైనది, నిగ్రహింపశక్యం కానిది. అయినప్పటికీ కూడా మార్గం ఉంది, పరిష్కారం ఉంది. ఏంటంటే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. క్రమక్రమంగా మనం వైరాగ్యాన్ని పెంపొందించుకుంటే అభ్యాసంతో, చక్కగా అభ్యాసం చేస్తూ, మనోనిగ్రహాన్ని అభ్యాసం చేస్తూ, చక్కగా యోగాన్ని అభ్యసిస్తూ, సరైన పద్ధతులు పాటిస్తూ వైరాగ్యాన్ని పెంపొందించుకుంటే
ఈ మనస్సును మనం నిగ్రహించుకోవచ్చు అని చెప్తున్నాడు. చక్కగా అభ్యాసం చేయడం ఏంటంటే, ఉదాహరణకు పొద్దున్నే ప్రాతకాలంలో బ్రహ్మముహూర్త సమయంలో నిద్రలేచి, బ్రహ్మముహూర్తానికంటే ముందే నిద్రలేచి బ్రహ్మముహూర్త సమయంలో భగవంతుని నామాన్ని స్మరించడం, తర్వాత యుక్తాహార విహారస్య అన్నట్లు ఆహారాల పట్ల, విహారాల పట్ల, నిద్ర పట్ల, ఈ అన్నిటి పట్ల కూడా మనకు నియంత్రణ ఉండి చక్కగా భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ, భగవంతుని నామాన్ని కీర్తిస్తూ, భగవంతుని ప్రసాదాన్నే స్వీకరిస్తూ ఉంటే మనస్సు దానంతటదే నిదానంగా అదుపులోకి వస్తుంది. ఈ విధంగా అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే వైరాగ్యం కలిగి మనస్సు నిగ్రహానికి వస్తుంది. అప్పుడు మనస్సును మనం నిగ్రహించవచ్చు. కృష్ణుడు కూడా చెప్తున్నాడు. అర్జునుడు ఏమన్నాడు? మనస్సు నిగ్రహం లేకపోతే ఈ అష్టాంగ యోగం పనికిరాదు, ఇటువంటి అష్టాంగ యోగం నాకు స్థిరం అనిపించట్లేదు అని అన్నాడు కదా. భగవంతుడు కూడా దాన్ని అంగీకరిస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తుం ఉపాయతః. అర్జున, నువ్వు చెప్పింది నిజమే. అసంయతాత్మన అంటే ఎవరికైతే మనస్సు నిగ్రహంగా ఉండదో, ఎవరైతే మనస్సును వశం చేసుకోడో అటువంటి వాడికి అసంయతాత్మనాయోగో దుష్ప్రాప ఇతి మే మతి. నా అభిప్రాయం ప్రకారం కూడా ఎవరికైతే మనోనిగ్రహం ఉండదో అటువంటి వాడికి ఈ యోగం సిద్ధించదు. అటువంటి యోగి అష్టాంగ యోగాన్ని సాధించడం చాలా కష్టము. మనం అష్టాంగ యోగం ఆచరించడానికి అర్హతల్లో కూడా చెప్పుకున్నాం. మనస్సు నియంత్రణ కలిగి ఉండాలి, మనోనిగ్రహం ఉండాలి అని. భగవంతుడు కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. వశ్యాత్మనాతు యతత శక్యో వాప్తుముపాయతః. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరికైతే మనోనిగ్రహం కలుగుతుందో, ఎవరైతే మనస్సును తన ఆత్మ యొక్క వశములో ఉంచుకుంటారో అటువంటి వాడికి ఈ యోగం తప్పకుండా సిద్ధిస్తుంది. అటువంటి వాడికి ఈ అష్టాంగ యోగాన్ని ఆచరించడం సాధ్యమే. కానీ నీకు మాత్రం ఇది కాదంటున్నావు కాబట్టి నీకు భక్తి యోగాన్ని చెప్తానని భగవంతుడు తర్వాత భక్తి యోగం గురించి చెప్తాడు. ఈ విధంగా అర్జునుడు సైతం, అర్జునుడు అంటే గొప్ప వీరాది వీరుడు, సద్గుణ సంపన్నుడు, గొప్ప భక్తుడు. అటువంటి వాడే ఈ అష్టాంగ యోగ ఆచరణ నాకు చాలా కష్టము, ఇది నాకు ఆచరణ సఖ్యం కాదు అని చెప్పాడు. అదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునుడి హృదయంలో ఇంకో ప్రశ్న ఉదయించిందట. ఏంటంటే, ఈ అష్టాంగ యోగాన్ని ఆచరించాలంటే భౌతిక సుఖాలు ఇవన్నిటినీ వదిలేసి ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈ అష్టాంగ యోగాన్ని ఆచరించాలి. కానీ ఒకవేళ ఏదో ప్రయత్న లోపం వల్ల కానీ ఏదో కారణం వల్ల అతడు ఆ అష్టాంగ యోగంలో పరిపూర్ణత సాధించలేదనుకోండి, అటువంటి వాడి గతి ఏంటి? ఇటు భౌతికంగా సుఖాలను వదులుకుని ఆధ్యాత్మిక సుఖాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుదామని అష్టాంగ యోగాన్ని ఆచరిద్దాం అనుకున్నాడు. తీరా అటు చూస్తే అటు అష్టాంగ యోగంలో కూడా పరిపూర్ణత సాధించలేదు. అటువంటి వాడి గమ్యం ఏంటి అని అర్జునుడు భగవంతుడిని అడుగుతున్నాడు ఈ విధంగా. యోగ భ్రష్టుడు అంటే యోగం ఆచరిస్తూ పరిపూర్ణత సాధించకుండా భ్రష్టుడైన వాడు, పతనం చెందినవాడు అని. అటువంటి వాడి గమ్యం ఏంటి అని అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున వాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు కృష్ణుడిని. ఓ కృష్ణ, అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః. ఓ కృష్ణ, శ్రద్ధయోపేతో శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా అయతి ఏదో ప్రయత్న లోపం వల్ల యోగాచలిత మానసః మనస్సు చలించి యోగం నుండి చలించి అప్రాప్య యోగ సంసిద్ధిం యోగంలో సిద్ధి పొందకుండా ఉన్నటువంటి యోగి కాంగతిం కృష్ణ
అటువంటి వాడి గతి ఏంటి ఓ కృష్ణ? ఇటు భౌతికంగా అతను సుఖాలను కోల్పోయాడు, సుఖాలను త్యజించాడు ఈ అష్టాంగ యోగాన్ని ఆచరిద్దామని. అటు అష్టాంగ యోగంలో కూడా పరిపూర్ణత సాధించకుండా భ్రష్టుడైపోయాడు. ఇతను భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు మార్గాల్లో కూడా విఫలమైనట్టేనా? అటువంటి వాడి గమ్యం ఏంటి అని అడుగుతున్నాడు. ఏం చెప్తున్నాడు ఇంక ఈ శ్లోకంలో? ఇంకా ఆ ప్రశ్నను ఇంకా వివరిస్తున్నాడు. కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమైవ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. ఏమంటున్నాడు? ఓ మహాబాహో. అర్జునుడు కూడా ఇక్కడ కృష్ణుడిని మహాబాహో అని సంబోధిస్తున్నాడు. ఈ ఒక్క పదాన్నే కృష్ణుడు అర్జునుడిని సంబోధించాడు. అదేవిధంగా అర్జునుడు కూడా కృష్ణుడిని మహాబాహు అని సంబోధించాడు. ఏం చెప్తున్నాడు అర్జునుడు? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. ఈ విధంగా అతడు ఉభయభ్రష్టుడయ్యాడు అంటే ఈ లోకంలో విఫలమయ్యాడు, పరలోక పొందే మార్గంలో కూడా అతడు భ్రష్టుడయ్యాడు. ఈ విధంగా అతను రెండు మార్గాల్లో కూడా విఫలమయ్యి మేఘాలు అంటే చెల్లాచెదరైన మేఘం వల్లే నశించిపోతాడా అని కృష్ణుడిని అడుగుతున్నాడు. అని ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. నువ్వు మాత్రమే నా సందేశాన్ని ఛేదించగలవు, తొలగించగలవు. దయచేసి ఈ సందేశాన్ని తొలగించు, ఈ సంశయాన్ని, ఈ సందేహాన్ని తొలగించు అని అంటున్నాడు. ఏ తన్మే సంశయం కృష్ణ చేతుమర్హత్య శేషత. ఓ కృష్ణ, నువ్వు మాత్రమే ఈ సంశయాన్ని, ఈ సందేహాన్ని ఛేదించగలవు. నీ ఒక్కడికే ఇది సాధ్యము. త్వదన్య సంశయస్యాస్య చేతాన్న హ్యుపపద్యతే. నువ్వు తప్ప ఇంకెవ్వరు కూడా ఈ సందేహాన్ని తొలగించగలరని నేను అనుకోవడం లేదు. ఓ కృష్ణ, దయచేసి అటువంటి వాడి, యోగభ్రష్టుడైనటువంటి వాడి గమ్యం ఏంటో నాకు తెలియజెయ్యి అని అంటున్నాడు. దానికి భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. అర్జునుడు ఏమని అడిగాడు? ఈ ఇహలోకంలో పరలోకంలో ఈ రెండు మార్గాల్లో కూడా విఫలం చెందాడు కదా, విఫలం చెందినట్లేనా అని అడిగాడు. దానికి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే. ఓ పార్థ, అటువంటి వాడికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ వినాశము లేదు. వినాశస్తస్య విద్యతే. ఇంకేం చెప్తున్నాడు భగవంతుడు? నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ నాయనా, తాత అంటే సంస్కృతంలో తండ్రి, నాయన, అయ్యా అని. ఓ తండ్రి, నహి కళ్యాణ కృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఎవరైతే ఇటువంటి కళ్యాణ కార్యాలను ఆచరిస్తారో అటువంటి వాడు దుర్గతి పొందడు కదా. అతను ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ రెండిట్లో కూడా విఫలం అవ్వలేదు. అతను ఈ లోకంలో పరలోకంలో రెండిట్లో కూడా అతనికి చక్కటి ఫలితమే లభిస్తుంది. ఎవరైతే ఇటువంటి కళ్యాణ కార్యాలను చేస్తారో అటువంటి వాడు దుర్గతిని పొందడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇలా చెప్పి ఎవరైనా కొంతకాలం అష్టాంగ యోగాన్ని ఆచరించి యోగభ్రష్టుడైతే అటువంటి వాడుకి ఎటువంటి గమ్యం, ఎటువంటి గతి పడుతుందో చెప్తున్నాడు భగవంతుడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. అటువంటి వాడట ప్రాప్య పుణ్యకృతాం లోకాన్. ఎవరైతే పుణ్యాత్ములు ఎక్కడికైతే చేరుకుంటారో అటువంటి ఉత్తమ లోకాలకు, స్వర్గాది లోకాలకు చేరుకుంటాడు. చేరుకుని ఉషిత్వా శాశ్వతీ సమాహ, అక్కడికి వెళ్ళి అక్కడ అనేక సంవత్సరాలు ఆ స్వర్గాది ఊర్ధ్వలోకాల యొక్క భోగాలన్నింటినీ చక్కగా అనుభవించి తర్వాత మళ్ళీ తిరిగి శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. తిరిగి మళ్ళీ ఈ భూలోకంలో శ్రీమంతులు ధనవంతుల యొక్క కుటుంబంలో మళ్ళీ జన్మిస్తాడు. ఎందుకు శ్రీమంతులు ధనవంతుల కుటుంబంలో జన్మిస్తే అతడు ఆహారం గురించి, ఇల్లు గురించి ఇత్యాది బేసిక్ నెసెసిటీస్ గురించి అతను చింతించవసరం లేదు. ఎందుకంటే ఏవైతే మనకు
ఆహారము ఉంది, షెల్టర్ ఉంది, ఇవన్నీ ఉంటే, ఇల్లు, ఆహారం ఇవన్నీ ఉంటాయో అప్పుడు అతను ఆధ్యాత్మిక పురోగతి వైపు అతని మనసును ఎక్కువ ధ్యానం చేయవచ్చు. వీటి గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టవసరం లేదు. కాబట్టి భగవంతుడు అటువంటి వాళ్లకు శ్రీమంతుల ఇళ్లలో జన్మ కలిగే విధంగా చేస్తాడు. అదే సరే, ఎవరైతే చాలా కాలం అష్టాంగ యోగాన్ని ఆచరించి కానీ చివరకు పరిపూర్ణత సాధించకుండా యోగ భ్రష్టులైతే అటువంటి వారి గమ్యం ఏమవుతుందో ఇప్పుడు చెప్తున్నాడు భగవంతుడు. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇప్పుడేం చెప్తున్నాడు? ఎవరైతే ఎక్కువ కాలం అష్టాంగ యోగాన్ని ఆచరిస్తారో అటువంటి వాళ్ళట అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం, అటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ధీమంతులు, గొప్ప గొప్ప భక్తుల యొక్క ఇళ్లల్లో జన్మ తీసుకుంటారు, జన్మిస్తారు. అటువంటి జన్మ చాలా దుర్లభం అంట. ఎందుకంటే భక్తుల ఇళ్లలో జన్మ లభించడం అనేది ఒక జీవికి చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుండి భగవంతుని యొక్క భక్తిలో నిమగ్నులై ఉంటారు. అటువంటి వాళ్ళు ఆ జన్మను సార్థకం చేసుకోవడం అత్యంత సులభం. అందుకే ఎవరైతే ఎక్కువ కాలం యోగాన్ని ఆచరిస్తారో అటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ధీమంతులు, గొప్ప గొప్ప భక్తుల యొక్క గృహాల్లో జన్మ తీసుకుంటారు. అటువంటి జన్మ చాలా దుర్లభతరం అని భగవంతుడు చెప్తున్నాడు. ఏతద్ది దుర్లభతరంలోకే, ఈ లోకంలో అటువంటి జన్మ చాలా దుర్లభం. ఇంకా ఇప్పుడు మనం ఈ అష్టాంగ యోగం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. అంటే ఈ అష్టాంగ యోగం యొక్క గొప్పదనం. ఇప్పుడు మనం కొద్దిసేపటి ముందు ఇప్పుడు చెప్పుకున్నటువంటి యోగ భ్రష్టుని గమ్యం తెలుసుకున్న తర్వాత అష్టాంగ యోగం గొప్పదని తెలిసింది. ఎందుకంటే అష్టాంగ యోగంలో పరిపూర్ణత సాధించకపోయినప్పటికీ కూడా, యోగ భ్రష్టుడైనప్పటికీ కూడా అతను ఈ జీవితం అయిపోయిన తర్వాత స్వర్గాది వర్ధులోకాలకు వెళ్ళి అక్కడ స్వర్గభోగాలు అనుభవిస్తాడు. తర్వాత తిరిగి వచ్చి శ్రీమంతులు, ధనవంతులు, భక్తుల యొక్క గృహాల్లో జన్మ తీసుకుంటాడు. అటువంటి వాడు మళ్ళీ తన ఆధ్యాత్మిక పురోగతిని కొనసాగించవచ్చు. అది కూడా ఈ అష్టాంగ యోగం యొక్క వైశిష్ట్యం. ఇంకా ఏంటంటే భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు అష్టాంగ యోగం గురించి. ఎవరైతే అష్టాంగ యోగాన్ని ఆచరిస్తారో అటువంటి అష్టాంగ యోగి మిగతా సాధకులందరికంటే కూడా గొప్పవాడట. ఈ విధంగా చెప్తున్నాడు భగవంతుడు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. ఏం చెప్తున్నాడు కృష్ణుడు? ఓ అర్జున, తపస్విభ్యోధికో యోగి. ఈ యోగి అంటే ఇక్కడ అష్టాంగ యోగి. మనం అష్టాంగ యోగం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ యోగి అంటే అష్టాంగ యోగి. ఈ అష్టాంగ యోగట తపస్విభ్యోధికో యోగి, తపస్సుల కంటే గొప్పవాడు, శ్రేష్ఠుడు. జ్ఞానిభ్యోపి మతోధికః, జ్ఞానుల కంటే కూడా ఈ అష్టాంగ యోగి గొప్పవాడు. అంటే జ్ఞానయోగుల కంటే కూడా గొప్పవాడు. కర్మిభ్యాశ్చాధికో యోగి, అదేవిధంగా కర్మలు ఆచరించే కర్మయోగుల కంటే కూడా గొప్పవాడు. తస్మాద్ యోగి భవార్జున, ఓ అర్జున అందుకే నువ్వు యోగివి కమ్ము అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? ఈ అష్టాంగ యోగి తపస్సుల కంటే గొప్పవాడు, కర్మయోగుల కంటే గొప్పవాడు, జ్ఞానయోగుల కంటే గొప్పవాడు. అందుకే నువ్వు అష్టాంగ యోగివి కమ్ము, తస్మాద్ యోగి భవార్జున అంటున్నాడు. అర్జున నువ్వు అష్టాంగ యోగివి అవ్వు అని చెప్తున్నాడు. తపస్సులంటే ఎవరు? తపస్సులంటే దేవతలను ఉద్దేశించి తపస్సు చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు తపస్సులు. దేవతలను ఉద్దేశించి తపస్సులు ఆచరించే వాళ్ళకంటే భగవంతుడు కర్మయోగి గొప్పవాడు అని చెప్తున్నాడు. కర్మయోగి అంటే ఎవరు? వేదోక్తమైన కర్మలను, యజ్ఞయాగాదులను ద్వారా యజ్ఞపురుషుడైనటువంటి విష్ణువుని ఆరాధిస్తారు. కాబట్టి దేవతలను ఉద్దేశించి తపస్సులు చేసే తపస్సుల కంటే కర్మలను ఆచరించే కర్మయోగులు
గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు. ఎందుకు? తపస్సులు దేవతలను ఉద్దేశించి తపస్సులు చేస్తున్నారు. కానీ ఈ కర్మయోగి వేదాల్లో చెప్పినట్టుగా వేదోక్తమైన యజ్ఞయాగాలను ఆచరిస్తూ యజ్ఞ పురుషుడైనటువంటి విష్ణువును ఆరాధిస్తున్నారు. కాబట్టి ఈ తపస్సుల కంటే కర్మయోగులు చాలా శ్రేష్ఠులు. మరి ఈ కర్మయోగుల కంటే కర్మ పరిత్యాగం చేసినటువంటి బ్రహ్మజ్ఞానులు అంటే జ్ఞానయోగులు శ్రేష్ఠులు. మరి ఈ జ్ఞానయోగుల కంటే పరమాత్మ పైనే మనస్సు లగ్నం చేసినటువంటి అష్టాంగ యోగి గొప్పవాడు అని చెప్తున్నాడు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే తపస్వి కంటే కర్మయోగి గొప్పవాడు, కర్మయోగి కంటే జ్ఞానయోగి గొప్పవాడు, జ్ఞానయోగి కంటే అష్టాంగ యోగి గొప్పవాడు. ఓ అర్జున, కాబట్టి నువ్వు యోగివి కమ్ము అని చెప్తున్నాడు. ఇలా చెప్పిన తర్వాత భగవంతుడు యోగులందరిలో గొప్పవాడు ఎవరో చెప్తున్నాడు. ఇప్పుడు యోగులందరిలో అందరికంటే, సాధకులందరికంటే యోగి గొప్పవాడు అని చెప్పాడు కదా. తపస్సుల కంటే, కర్మను ఆచరించే వాళ్ళకంటే, జ్ఞానుల కంటే, అందరికంటే కూడా యోగి గొప్పవాడు అని చెప్పాడు. అటువంటి యోగులందరిలోకెల్లా గొప్పవాడు ఎవరు అంటే భక్తి యోగి అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. యోగినామపి సర్వేషాం, యోగులందరిలో కల్లా మద్గతేనాంతరాత్మన, ఎవరైతే తన మనస్సును నాయందే నిలిపి శ్రద్ధావాన్ భజతే యో మాం, శ్రద్ధతో నన్ను భజిస్తాడో సేవిస్తాడో అటువంటి వాడు సమేయుక్తతమో మతః, నా అభిప్రాయం ప్రకారం అటువంటి వాడు గొప్ప యోగి, చాలా శ్రేష్టమైన యోగి అని చెప్తున్నాడు భగవంతుడు. తపస్సుల కంటే, కర్మయోగుల కంటే, జ్ఞానయోగుల కంటే, అష్టాంగ యోగుల కంటే గొప్పవాడు భక్తి యోగి అని చెప్పి భగవంతుడు భక్తి యోగం గురించి చర్చించడానికి నాంది పలికి ఈ శ్లోకాన్ని తొలిమెట్టుగా చెప్పాడనమాట. ఇలా భగవంతుడు అష్టాంగ యోగాన్ని యోగులందరిలో, సాధకులందరిలో యోగి గొప్పవాడు, యోగులందరిలో కూడా భక్తి యోగి గొప్పవాడు అని చెప్పి ఈ అష్టాంగ యోగాన్ని ముగించి భగవంతుడు భక్తి యోగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు అర్జునుడికి. ఈ విధంగా ఈ శ్లోకం భక్తి యోగానికి తొలిమెట్టు. మరి ఈ అష్టాంగ యోగ సారాంశం మొత్తాన్ని క్లుప్తంగా, సంక్షిప్తంగా ఒక చిన్న స్లైడ్లో చూద్దాం. అష్టాంగ యోగము, అష్టాంగ యోగం అంటే ఏంటి? నిర్వచనం మనం చెప్పుకున్నాము. యమనియమాది అష్టాంగ యోగాలతో పరమాత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నించడం అష్టాంగ యోగము అని. తర్వాత దుఃఖ సంయోగ వియోగం అని కూడా ఇంకో నిర్వచనం చెప్పుకున్నాము. తర్వాత ఈ అష్టాంగ యోగాన్ని ఆచరించడానికి అర్హతలు ఏంటో కూడా చూసాం. ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కలిగి ఉండాలని, శుభ్రమైన ప్రదేశాన్ని, ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలని, తర్వాత నియమబద్ధమైన జీవితాన్ని జీవించాలి, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ నియమబద్ధమైన జీవితాన్ని పాటించాలని చెప్పుకున్నాం. మనం నిన్న యమనియమాది అష్ట అంగాల గురించి చెప్పుకున్నప్పుడు ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పుకున్నాం. అదంతా అష్టాంగ యోగానికి అర్హతలు అన్నమాట. తర్వాత అష్టాంగ యోగ విధానం, ఈ విధంగా ఈ అష్ట అంగాలతో పరమాత్మ సాక్షాత్కారం కోసం యత్నించడం అష్టాంగ యోగ యొక్క పద్ధతి. మరి ఈ అష్టాంగ యోగంలో పురోగతి సాధించిన వాడు ఏ స్థితిలో ఉంటాడంటే, అష్టాంగ యోగంలో పురోగతి సాధించిన వాడు సమాధి అనే స్థితికి చేరుకుంటాడు. సమాధి అంటే అష్టాంగ యోగంలో పరాకాష్ట చెందినటువంటి యోగి ఉండేటువంటి స్థితి. అదేవిధంగా అష్టాంగ యోగం పురోగతి సాధించిన అష్టాంగ యోగికి అణిమాది అష్టసిద్ధులు కూడా లభిస్తాయి అని మనం చెప్పుకున్నాం. తర్వాత
పరిపూర్ణత ఎప్పుడైతే అష్టాంగ యోగి పరిపక్వత సాధించి పరిపూర్ణత సాధిస్తాడో, యుక్తుడవుతాడో, అటువంటి అష్టాంగ యోగికి పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అత్యంత సుఖమైనటువంటి పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. తరువాత అష్టాంగ యోగ వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకున్నాం. ఒకటేంటంటే సాధకులందరిలోకెల్లా అష్టాంగ యోగి గొప్పవాడు అని చెప్పుకున్నాం, అదొకటి. తర్వాత ఈ అష్టాంగ యోగ ఆచరణ ఈ జీవితంలో సిద్ధించకపోయినప్పటికీ కూడా అటువంటి సాధకుడికి, అటువంటి యోగికి ఎటువంటి నష్టం లేదు. అటువంటి యోగికి స్వర్గాది ఊర్ధ్వలోకాల్లో జన్మ లభిస్తుంది. తద్వారా తర్వాత జన్మలో శ్రీమంతులు లేదా భక్తుల కుటుంబాల్లో పునర్జన్మ లభిస్తుంది అని ఈ అష్టాంగ యోగ వైశిష్ట్యాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. తర్వాత ఇటువంటి అష్టాంగ యోగి చేరే గమ్యం ఏంటంటే ఆధ్యాత్మిక లోకాలు, అంటే వైకుంఠాది లోకాలు చేరుతారు. ఎందుకంటే అష్టాంగ యోగులు పరమాత్మపై వాళ్ళ మనస్సును ఎప్పుడు లగ్నం చేసి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక లోకాలు కూడా చేరుకుంటారు. ఈ అష్టాంగ యోగాన్ని ఆచరించిన కొన్ని ఉదాహరణలు ఏమైనా ఉన్నాయంటే శాస్త్రాల్లో ఈ కింద చెప్పినట్టుగా శౌబారి ముని, శమీక ముని, ధృతరాష్ట్రుడు, కర్దమ ముని వీళ్ళందరూ కూడా అష్టాంగ యోగాన్ని ఆచరించారు. ఈ విధంగా భగవంతుడు అష్టాంగ యోగాన్ని గురించి చెప్పడం ముగిస్తూ భక్తి యోగానికి నాంది పలుకుతూ భక్తులందరిలో అంటే యోగులందరిలో భక్తి యోగే శ్రేష్ఠుడు అని భక్తి యోగానికి మొదటి మెట్టు వేశాడు. రేపటి నుంచి మనం భక్తి యోగం అంటే ఏంటి, భక్తి యోగ వైశిష్ట్యం ఏంటి, భక్తి యోగం గురించి చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. మనం అన్నిటి గురించి చాలా చక్కగా వివరణగా చెప్పుకుందాం. ఇప్పుడు వరకు మీరు విన్న కర్మయోగం గురించి, జ్ఞానయోగం గురించి, అష్టాంగ యోగం గురించి మీకు ఏమైనా అర్థం కాకపోయినా పర్లేదు, భక్తి యోగం గురించి చక్కగా అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే మనం ఆచరించవలసింది, ఆచరించదగినది, చాలా అత్యంత సులభమైనది, పరమోత్కృష్టమైన గమ్యాన్ని ఇచ్చేటువంటిది భక్తి యోగమే. కాబట్టి అందరూ తప్పకుండా భక్తి యోగం గురించి తెలుసుకుని భగవంతుని నవవిధ భక్తులతో సేవించాలి. మనం రేపటి నుంచి భక్తి యోగం గురించి తెలుసుకుందాం. ఇంతటితో ఈరోజు ముగిద్దాం. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు. హలో, హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ. నేను సుభాష్ రెడ్డి అండి. రోజు మీ మాట చాలా చిన్నగా వినబడుతుందండి, కాస్త. హలో, హరే కృష్ణ. హరే కృష్ణ, చెప్పండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము భగవంతుని చెప్తున్నాడు ఏమవుతుందంటే, కొంచెం మనము భగవద్గీత చదువుతున్నప్పుడు కానీ వీటి గురించి కానీ చదువుతున్నప్పుడు కొంతవరకు మనం డిస్టర్బ్ కాకుండా ఉంటాం అదే దారిలో. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే మనం ఇంకా అచంచలం అంటున్నారు కదా మీరు, అచంచలం అయిపోతున్నాం మనం. ఎందుకు అంటే ఇంకా అలా కాకుండా ఇంకా మనం పూర్తిగా లీనం కావాలంటే ఏం చేయాలి? అది సాధారణమండి. అందరూ మనసు కూడా చాలా చంచల స్వభావం కలది మనసు. కాబట్టి మనసు అటు ఇటు లాగేస్తూ ఉంటుంది. కాబట్టి మనం నిత్యము కూడా పొద్దున్నే బ్రహ్మ ముహూర్తానికే ముందే లెగిసి స్నానం చేసి భగవంతుని గురించి ధ్యానిస్తూ, భగవంతుని గురించి స్మరిస్తూ, భగవన్ నామాన్ని జపం చేస్తూ ఉంటే మనసు మనకు నియంత్రణలోకి వస్తుంది. మనం రోజు భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి. తర్వాత ఈ భగవంతుడు చెప్పిన విషయాలను రోజు మనం పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. అందుకే భగవంతుడు నిత్యం భాగవత సేవయ అని చెప్తున్నారు. అంటే కేవలం ఒకసారి వినేసి వదిలేయడం కాదనమాట. రోజు నిత్యము కూడా
మనం మన మనసుకి ఈ విషయాలు చెప్తూ ఉండాలి. అప్పుడు మనసు మన నియంత్రణలో ఉంటుంది. రోజు కూడా ఆ, ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ విధంగా హరే చేస్తూ కృష్ణ. ఉంటే మనసు కూడా నిదానంగా, ఒక రోజులోనే అది ఏదో షాక్ ఇచ్చినట్టు జరిగిపోదు. నిదానంగా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే నిదానంగా నిదానంగా మనసు మన నియంత్రణలోకి వస్తుంది. అప్పుడు మనం చెప్పినట్టు వింటుంది మనసు. అదే అది ఆధిపత్యం అంటే మనం ఏంటంటే కంట్రోల్ కావాలి మనకు. అవునవును. ఓకే ఓకే, హరే కృష్ణ హరే హరే కృష్ణ. కృష్ణ. ఓకేనండి, ఇంతటితో ముగిద్దాము. హరే కృష్ణ. సరే.